నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అభంగురకళాదాన స్థూలలక్ష్యత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కన్యాత్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసం అహం భజే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్తమరోగత అజాడ్యం వాక్పటుత్పంచ హనుమస్మరణాత్ భవేత్. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ కళ్యాణ చక్రవర్తి శ్రీ శ్రీనివాస ప్రభువు వేయించేసినటువంటి పరమ పవిత్రధామమైనటువంటి శ్రీనివాసుని క్షేత్రంలో అష్టాదశ మహాపురాణములోని శ్రీ నారదీయ మహాపురాణంలోని విశేషములను ప్రతినిత్యము కూడా శ్రీనివాసుని శ్రీచరణముల చింత, శ్రీనివాసుని దివ్య అనుగ్రహముల చేత వారి శ్రీచరణముల చెంత మనం సదా శ్రవణం చేస్తూ ఉన్నాం. మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ కనుక భక్తితోటి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు ఆ పరంధాముడు పరమేశ్వరుడు లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భక్తులందరినీ కూడా చల్లగా కాపాడుతున్నటువంటి ప్రభువైనటువంటి వెంకట ప్రభువుకి శిరస్సు వంచి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ కావేరీ హృదయాభిరామ పులినే కావేరీ హృదయాభిరామ పులినే పుణ్యే జగన్మండలే చంద్రాంభోజవతీ తటీ పరిసరే ధాత్రా సమారాధితే శ్రీరంగే భుజగేంద్ర భోగశయనే సీతే సదాయ పుమానార్తత్రాణపరాయణస్వ భగవాన్ నారాయణో మే గతి. కలియుగంలో నామ సంకీర్తన తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ జగన్నాథుడు శ్రీమన్నారాయణుని మనందరం కూడా శ్రవణం చేస్తూ కీర్తనం చేస్తూ భగవన్నామ వైభవాన్ని గూర్చి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ మహాపురాణంలోని రమణీయమైనటువంటి నారదీయ మహాపురాణంలో ఆ కల్మాషపాదుడు అనబడే మహారాజు గారు వారు వశిష్ఠ మహర్షి వారి చేత శాపగ్రస్తుడై అనేక రకమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగి ప్రజలందరినీ కూడా హింసిస్తూ అరణ్యంలో తిరుగుతూ అనేక రకమైనటువంటి క్రూరముఖములన్నిటినీ కూడా సంహరించి మరియు నరమాంస భక్షణం కూడా చేస్తూ రాక్షస కృత్యములన్నీ కూడా చేస్తూ అక్కడ బ్రహ్మరాక్షసుతోటి ఈ ప్రకారంగా పలుకుతూ ఉన్నాడు. మర్రి చెట్టు కింద ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుని చూసి నీవు ఎవరు ఏమిటి అని చెప్పి అడిగినటువంటి ఆ కల్మాషపాదుడి యొక్క ప్రశ్నకు ఆ బ్రహ్మరాక్షసుడు, మిత్రమా, నేను చాలామంది గురువుల దగ్గర సేవ చేసి ఉన్నాను. మనశ్శాంతి లేకపోవడం చేత నేను మత గర్వం చేత ఎల్లప్పుడూ కూడా విద్య అనేటువంటి గర్వం చేత, ధనమనటువంటి గర్వం చేత, యవ్వనమనటువంటి గర్వం చేత నేను బాగుగా మదించినటువంటి ఏనుగు వలె ఉండి మా గురువుగారిని ఉపేక్షించి వారికి నమస్కారం చెయ్యలేదు. నా పేరు సోమదత్తుడు అంటారు, మగధ దేశవాసిని. పూర్వం
ధర్మపరాయణత్వంగానే ఉన్నాను. ఉన్నప్పటికీ కూడా నా కర్మ అనుభవించవలసినటువంటి కర్మ ఉంది కాబట్టి నేను మా గురువుగారిని తిరస్కరించడం వలన సకల విద్యలన్నీ కూడా కోల్పోయి దుఃఖం చేత సుఖాన్ని పొందలేక మా గురువుగారి యొక్క సేవ ప్రభావం చేత 100,000 కోట్ల మంది బ్రాహ్మణోత్తములని నేను రాక్షస రూపంతో ఉండి భక్షించేశానయ్యా అని చెప్పారట. చెప్పుతూ క్షుత్పిపాసా పరో నిత్యం అంతస్థాపేన పీడిత జగత్తాశకరో నిత్యం మాంసాసన పరాయణః గుర్వజ్ఞా మనుష్యానాం రాక్షసత్వ ప్రదాయిని మయాన భూతమే తద్ధీజత శ్రీమాన్నతాతరేత్. ఇక ఎల్లప్పుడూ కూడా అరణ్యంలో తిరుగుతూ ఆకలి దప్పితులతో బాధపడుతూ ఉన్నాను. మనశ్శాంతి కొరవయ్యింది. ఈ జగత్తంతా కూడా భయపడుతూ ఉన్నాను, భయం పెడుతూ ఉన్నాను. నేను రాక్షస ప్రవృత్తి గలవాడని మాంసాహారం తింటూ ఉన్నాను. నేను గురువుగారికి నమస్కారం చేయకపోవడం చేత నాకు జరిగినటువంటి ఈ దుష్కృత్యములకు బాధపడుతూ ఈ రూపాన్ని ధరించి ఉన్నానయ్యా అని చెబుతున్నాడు. మానవులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుగారిని అవమానించకూడదు, నిందించకూడదు. ఎందుకయ్యా అంటే వేదం చెబుతోంది మనకు, ఉపనిషత్తు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. ఎందుకయ్యా అంటే పరమేశ్వరుడు మనకు ప్రసాదించినటువంటి ఈ జన్మని తల్లిదండ్రుల ద్వారా మనం సంప్రాప్తించుకున్న తర్వాత సంస్కారము కొరకు సద్గురువుని ఆశ్రయిస్తాం. సద్గురువుని ఆశ్రయించి ఆ గురువుగారి ద్వారా వారు ఉపదేశించినటువంటి మంత్ర రాజములన్నిటినీ కూడా అనుష్ఠాన రూపంలో మనం తెచ్చుకోవాలి, తెచ్చుకుంటూ ఉన్నాం. అటువంటి గురువును నిందించినటువంటి దోషములకు నేను ఈ ప్రకారంగా నాకు రాక్షసత్వం ప్రాప్తించిందయ్యా, నేను ఈ ప్రకారంగా అనుభవిస్తూ ఉన్నాను. శ్రేయోభిలాషి గురువు అంటే ఎవరు? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ్య చక్షు ఉన్మీలితం తేన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. అజ్ఞానమైనటువంటి చీకటిని పొలగొట్టి మనకి కన్నులు జ్ఞానమనే నేత్రాన్ని తెరిపించినటువంటి మహానుభావుడైనటువంటి ఆ గురువుగారిని నేను అవమానించానయ్యా, అవమానించకూడదు. ఎందుకయ్యా అంటే ప్రతినిత్యము కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం, గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. సాక్షాత్ బ్రహ్మ విష్ణు స్వరూపులు వారే కదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురువుగారు మనకి మార్గాన్ని ప్రదేశించారు. ఈ నడవడిగా ఉండునాయ్యా, ఈ మార్గంగా వెళ్ళు, ఈ ధర్మం చెయ్యి, ఇది అధర్మము, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఈ నీతి, ఇది అవినీతి అని చెప్పి మనకి చెప్పినటువంటి మహానుభావులు గురువులు. అటువంటి గురువును నేను నిందించడం వలన, వారిని అవమానించడం వలన, వారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాకపోవడం వలన నేను ఈ యొక్క రాక్షసత్వాన్ని పొందానయ్యా, నాకు ఈ ప్రకారంగా ప్రాప్తించింది అని చెప్పి పాపం బాధపడుతూ ఉన్నాడు రాక్షసుడు. వెంటనే ఈ మహారాజు గారు, సౌదాస మహారాజు గారు కూడా తన యొక్క గురువు యొక్క ఆగ్రహానికి గురి అయ్యి రాక్షసత్వాన్ని పొందాడు కదా, అతను ఈ ప్రకారంగా అంటున్నాడు. అతనే కల్మాషపాదుడు అని అంటారు. గురుస్తు కీదృశ ప్రోక్త క్వస్త్వయా శ్లాఘిత పురా తద్వదస్ప సఖే సర్వం పరం కౌతూహలం హిమే. వెంటనే ఈ ప్రకారంగా పడుకుతున్నాడు. అలాగా మరి గురువు అనేటువంటి వారు ఎలాగుంటారు, వారిని ఎలా కొనియాడాలి, వారిని ఎలా సేవించాలి, ఆ వృత్తాంతం అంతా కూడా దయచేసి మిత్రమా నాకు చెప్పవయ్యా అంటున్నాడు. చూడండి, మిత్రుడు నకశ్చిత్ కశ్చిన్మిత్రం నకశ్చిత్ కశ్చిద్రిపు వ్యవహారేణ జాయంతే మిత్రాన్ని రిపవస్తథా అన్నారు శాస్త్రం. ఎవరికి ఎవరు మిత్రులు కాదు, ఎవరికి ఎవరు శత్రువులు కారు. అయినప్పటికీ కూడా మన యొక్క వ్యవహారాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క నడవడికను బట్టి కొంతమంది శత్రువులుగా మారిపోతూ ఉంటారు, కొంతమంది మిత్రులుగా మారుతూ ఉంటారు. సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నీవు మీ గురువు గారి చేత వారి చేత ఆగ్రహింపబడి రాక్షసత్వాన్ని పొందావు.
అలాగే నేను కూడా మహానుభావుడైనటువంటి మహర్షి వశిష్ఠ మహర్షి వారి యొక్క ఆగ్రహానికి గురి అయ్యి నేను కూడా రాక్షసత్వాన్ని పొందాను అని చెప్పి పరస్పరం ఇరువురు కూడా భావించుకొనుచు కల్మాషపాదుడైనటువంటి ఆ సౌదాస మహారాజు గారు ఎప్పుడైతే ఆ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి అతన్ని అడిగారో వెంటనే ఈ ప్రకారంగా చెబుతున్నాడు ఆయన. బ్రహ్మరాక్షస ఉవాచ గురవస్యంతి బహవః పూజ్యా వంద్యాశ్చ సాదరం తానహం కథయిష్యామి శృణుస్వైకమనాస్థకే అధ్యాపకశ్చ వేదానాం వేదార్థగితి బోధకః శాస్త్రవక్త ధర్మవక్త నీతిశాస్త్రోపదేశకః. ఓ మిత్రమా, పూజింపదగినటువంటి వారు ముందుగా ఎవరైనా ఉన్నారు అని అంటే వారు గురువుగారే. ఎందుకయ్యా అంటే వారు మనని శిష్యుడిగా చేర్చుకోవడం కోసం ఆదరంతో దగ్గరికి చేర్చుకొని ఒక తల్లి బిడ్డను ఎలాగైతే దగ్గరికి చేర్చుకుంటుందో ఆ ప్రకారంగా తీసుకుని మనకి ఆదరంతో అభిమానంతో మనకి విద్యలన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు కదా. అటువంటి గురువు గారికి ముందుగా నమస్కరించాలి. చాలామంది గురువులు ఉన్నారు, వారిని గూర్చి వివరమంతా కూడా సవిస్తారంగా చెబుతానయ్యా అంటూ ఈ ప్రకారంగా చెబుతున్నాడు. ఏకాగ్ర చిత్తంతో వినవయ్యా అంటే వేరే మనస్సు లేకుండా ఏకాగ్రమైనటువంటి చిత్తం చేత వినవయ్యా, గురువుగారి యొక్క లక్షణములను గూర్చి చెబుతాను అంటున్నాడు. ఎటువంటి వారయ్యా గురువులు అంటే వేదాంగములో కూడా అధ్యయనం చేసినటువంటి వారు మహానుభావులు. వేదములను అంటే ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేదములను వేదార్థములను సశాస్త్రములను కూడా బ్రహ్మభాష్యాది గ్రంథములన్నీ కూడా అధ్యయనం చేసి శిక్షా వ్యాకరణం ఛందస్సు మొదలుగాగల సశాస్త్రములను కూడా సవిస్తారముగా ఎరింగినటువంటి వారు, వేదార్థమును కూడా తెలిసినటువంటి వారు గురువులు. ఇక శాస్త్రాన్ని చక్కగా తెలిసినటువంటి వారు, మరియు ముఖ్యంగా ధర్మమును గూర్చి మనకందరికీ కూడా వివరించేటువంటి వారు గురువులు. అదే ప్రకారంగా నీతి శాస్త్రం ఎలాగుంది, ధర్మశాస్త్రం ఎలాగుంది, దానిలోని విశేషములన్నిటినీ కూడా అమూలాగ్రము కూడా మనకు అందించేవారే గురువులు అని చెబుతున్నారు. ముందుగా చెబుతూ మంత్రోపదేశ వ్యాఖ్య కుర్ద్వే సందేహ హృతస్తదా వ్రతోపదేశకశ్చైవ భగత్రాతాన్న దోహిత స్వసురో మాతులశ్చైవ జ్యేష్ఠ భ్రాతా పితాస్తదా ఉపనేత నిషేక్తా చ సంస్కర్త మిత్రసత్తమః ఏతే హి గురవ ప్రోక్తాః పూజ్యవంద్యాశ్చ పాదరం. ఇక గురువులు అన్నటువంటి వారు ఆ శబ్దానికి అర్హులైనటువంటి వారు ఎవరయ్యా అంటే ముందుగా మంత్రోపదేశం చేసినటువంటి వారందరూ కూడా గురువులేనయ్యా. మనకి చక్కగా తల్లిదండ్రులు జన్మను ప్రసాదం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి వారిని సేవించి, భగవద్గీతలో గీతాచార్యుల వారు చెబుతారు కదా, పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్నట్లుగా వారిని సేవించి వారి దగ్గర ఉన్నటువంటి మంత్రములన్నిటినీ కూడా మనం అనుష్ఠాన రూపంలో వాడన్నిటినీ కూడా వారు మనకి మంత్రమును ఉపదేశం చేసిన తర్వాత ఆ మంత్రములన్నిటినీ కూడా చక్కగా మనం అనుష్ఠాన రూపంలో పెట్టుకోవాలి. మంత్రములను అక్షర లక్షలు చేస్తూ నిరంతరం కూడా అనుష్ఠానం చెయ్యాలి. అటువంటి మంత్రములను ఎవరైతే ఉపదేశిస్తారో వారు మొట్టమొదటి గురువుగారు. ఇక ఆ మంత్రములన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ మంత్రములకు వ్యాఖ్యానం చేసినటువంటి వారు కూడా మహానుభావులు గురువులే. ఇక మనకి అనేక రకమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. శాస్త్రంలో కానీ, నీతి శాస్త్రంలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ, వేదములలో కానీ, వేదాంగములలో కానీ, వ్రతములలో కానీ మనకి ఏదైనా సందేహం కలుగుతూ ఉంటుంది కదా, ఆ సందేహాన్ని నివృత్తి చేసేవారు గురువులు. ఇక వ్రతమును ఉపదేశించేవారు, వ్రతమునంటే వేద వ్రతములు అని అంటాయి, ఆ వేద వ్రతములను కూడా ఉపదేశించేవారు. అలాగే మనకి ఏదైనా ఆపత్తు కలిగిందనుకోండి, భయం కలిగింది, ఆ భయాన్ని నుంచి కాపాడేవారు కూడా గురువుగారే. ఇక నిరంతరం కూడా మనం
అన్నార్తితోటి ఉండి మన ఆకలిని తీర్చున్నటువంటి అన్నం పెట్టినటువంటి వారు కూడా మనకు గురువుతోనే సమానము. ముఖ్యంగా కన్యాదానం చేసినటువంటి మామగారు, తన తండ్రి ఎలాగో అలాగే పిల్లనిచ్చినటువంటి మామగారు కన్యాదానం చేస్తారు. కన్యాదానం చేస్తూ ఆనాడు కూడా ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవా ప్రతీక్షితీనాం భద్రంతే పాణిం గృహీష్మ పానిన అన్నారు. సాక్షాత్తు జనక మహారాజు గారు మిథిలానగరంలో రామచంద్రస్వామి వారికి సీతమ్మ తల్లిని ఇస్తూ ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవా ప్రతీక్షితీనాం భద్రంతే పాణిం గృహీష్మ పానిన. హే రామచంద్ర, మా అమ్మాయి అయినటువంటి సీతమ్మ తల్లిని నీకు ఇచ్చి కన్యాదానం చేస్తున్నానయ్యా, పాణిగ్రహణం చేస్తున్నారు. నీకు ధర్మార్థ కామోక్షములలో నీ వెంట ఉంటుందయ్యా, కాబట్టి ఆమెను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీకయ్యా అంటూ అప్పచెప్పారు. కన్యాదానం చేశారు. అటువంటి కన్యాదానం చేసినటువంటి మామగారు ఉన్నారు కదా, అలాగే మేనమామ అంటారు. మేనమామ అంటే తన తల్లి యొక్క అన్నగారు లేక తమ్ముడు, వారు మేనమామలు, వారు కూడా గురువులే. ఇక మనకు జ్యేష్ఠ భ్రాత అన్నారు మన అన్నగారు, వారు తండ్రితో సమానం. ఇక కన్న తండ్రి గారు చెప్పక్కర్లేదు. వారు ఇక ముఖ్యంగా ఉపనయనం చేసినటువంటి వారు ఎవరైతే వారికి చక్కగా ఉపనయనాది సంస్కారములు చేస్తారో వారు కూడా తండ్రితోటి గురువుతో సమానము. ఇక నిషేకాది వ్రతములన్నీ కూడా దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు. జాతకరణ, నామకరణ, అన్నప్రాసన ఇత్యాది సమస్తమైనటువంటి సంస్కారములన్నీ కూడా దగ్గరుండి జరిపించేవారు కూడా గురువుగారే. వీరందరూ కూడా మనకి గురువులతో సమానం. ఆయన వీరందరి పట్ల మనం పూజ్య భావనతోటి ఆదరాభిమానంతో వారిని ఎప్పుడు కనపడినా అక్కడ వారికి సాష్టాంగ ప్రణిపాతం చెయ్యాలి అని చెప్పి మన కోసమే చెబుతున్నారు. చూడండి, బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి సోమదత్తుడైనటువంటి మహాబ్రాహ్మణోత్తముడు శాపగ్రస్తుడై ఆ సౌదాస మహారాజు గారు వశిష్ఠ మహర్షి వారి చేత శాపగ్రస్తుడై ఆయన కూడా రాక్షసత్వాన్ని పొంది ఉండగా గురువు గారు ఎవరు, గురువు యొక్క లక్షణములు ఏంటి, ఎవరెవరిని గురువుగా భావించవచ్చును అని అడిగితే నాయన కన్యాదానం చేసినటువంటి మామగారు, అలాగే మనకి మేనమామ, పెద అన్నగారు, మనకి జ్యేష్ఠ భ్రాత అంటే అన్నగారు, కన్న తండ్రి, ఉపనయనం చేసినటువంటి మహానుభావులు వారు కూడా తండ్రితో సమానము. నిషేకాది సంస్కారములన్నీ కూడా చేసినటువంటి వారు తండ్రితో సమానము. వీరందరూ కూడా గురువులే. ఈ గురువులందరినీ కూడా మనం ఎప్పుడు కూడా ఆదరాభిమానంగా వారి పట్ల ఎట్టి పరిస్థితిలోనూ కూడా మనం ఏ విధమైనటువంటి అమానుషత్వాన్ని కానీ పౌరుషమైనటువంటి వాక్యములను కానీ పలకరాదు. వారి కనబడిన వెంటనే సాష్టాంగ ప్రణిపాతం చేసి వారికి సేవించాలి అని చెబుతూ ఉన్నారు. ఈ ప్రకారంగా ఆదరాభిమానంతో పూజింపదగ్గ వ్యక్తులలో వీరందరూ కూడా మనందరికీ గురువులే అని చెప్పారు. చెప్పిన తర్వాత చాలా సంతోషమును మరి అని చెప్పి తిరిగి మరలా అడుగుతున్నాడు. గురవో బహవ ప్రోక్త ఏతేషాం కథయోవరః తుల్యాః సర్వే పితస్థగే తద్యథావద్ది బ్రూహిమే. తిరిగి మరలా అడుగుతున్నాడు కల్మాషపాదుడి యొక్క సౌదాస మహారాజు గారు, రాక్షసత్వ రూపంలో ఉన్నటువంటి మహారాజు గారు. ఓ మిత్రమా, చాలామంది గురువులు ఉన్నారని చెప్పారు, సంతోషం. వీరిలో ఎవరు శ్రేష్ఠులు, లేదు అందరూ సమానులేనా? ఈ విషయాన్ని కూర్చి కూడా యథావిధిగా సవిస్తారంగా మాకు తెలియపరతండి అని చెప్పి తిరిగి మనలా ప్రార్థన చేస్తున్నాడు. ఆ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి సోమదత్తుడనే బ్రాహ్మణోత్తముణ్ణి వెంటనే బ్రహ్మరాక్షసుడు ఈ ప్రకారంగా చెబుతున్నాడు. సాధు సాధు మహాప్రాజ్ఞ యత్పృష్టం తద్యదామిదే గురు మాహాత్మ్యకథనం శ్రవణం జానుమోదనం సర్వేషాం శ్రేయ ఆధత్తే తస్మాద్యక్షామి సాంప్రదం ఏతే సమాన పూజార్హాః సర్వదా నాత్ర సంశయః తథాపి శృణు వక్ష్యామి శాస్త్రాణాం సార నిశ్చయం అధ్యాపకశ్చ వేదానాం మంత్రవ్యాఖ్యాకృతస్తథా తథాపి శృణు వక్ష్యామి శాస్త్రాణాం సార నిశ్చయం
అధ్యాపకశ్చ వేదానాం మంత్రవ్యాఖ్యా కృతస్తథా. తిరిగి మరలా బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి ఆ సోమదత్తుల వారు ఈ ప్రకారంగా పలుకుతున్నారు. ఓ ప్రాజ్ఞుడా, చూడండి ఎంత చక్కగా సంబోధన చేశాడో. ప్రాజ్ఞుడా అంటే చాలా ఉత్తమమైనటువంటి వాడా, బాగుగా అడిగావయ్యా, చాలా సంతోషం. నీవు అడిగిన దాని గురించి కూడా సవిస్తారంగా చెబుతాను వినవయ్యా. గురువు యొక్క మహానుభావుడైనటువంటి గురువు గారు యొక్క వ్యాఖ్యానము, వారి గురించి మాహాత్మ్యాన్ని చెప్పడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు దానిని సవిస్తారంగా నీకు తెలియపరుస్తాను, శ్రద్ధగా వినవయ్యా. గురువుగారు అంటే ఏమిటయ్యా అంటే, ముందుగా ఇతరుల యొక్క మేలుని కోరేవారు గురువులు. అంటే వారి వారి స్వార్థముల కోసం చూసుకోకుండా స్వీయ అనుష్ఠానం చేస్తూ వారు ఆచరింపదగినటువంటి కర్మలన్నీ కూడా వేదోక్తమైనటువంటి కర్మలన్నీ కూడా యథాప్రకారముగా వారు ఆచరించి వారు ఆచరింపజేయిస్తూ 10 మందికి మేలు కోరేవారు గురువులు. అందరికీ మేలు చేకూరుస్తూ ఉంటారు కాబట్టి వారిని సద్గురువులు అన్నారు. గురువులందరూ సమానంగానే ఉంటారు నాయన, వారందరూ కూడా పూజింపదగిన వారే. ముందుగా గురువులందరూ ఒకటే, గురువు అనే శబ్దానికి అందరూ ఒకటే. వారందరినీ కూడా మనం చక్కగా సేవించాలి, పూజించాలి. ఈ విషయంలో ఏమీ సందేహం లేదు. అయినప్పటికీ కూడా సకల శాస్త్రములన్నీ కూడా నిశ్చయసారముగా నీకు చెబుతాను, వాడి యొక్క రహస్యాలు చెబుతున్నాను వినవయ్యా. వేదాధ్యాపకులు వేదాంగములు కూడా అధ్యయనం చేసినటువంటి వారు గురువులు. మంత్రములకు వ్యాఖ్యానం చేసేవారు గురువులు. తండ్రి అయినటువంటి మనకి ముందు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులిద్దరూ కూడా గురువులు. వారు ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. వీరు విశేషమైనటువంటి గురువులయ్యా. ముందుగా ఎవరయ్యా అంటే, వేదాధ్యయనమును షడంగములను కూడా ఎవరైతే అధ్యయనం చేశారో వారు గురువులు. ఇక మంత్రములన్నిటికీ కూడా సవ్యాఖ్యానంగా మనకు విస్తారంగా తెలియపరిచినటువంటి మహానుభావులు గురువులు. ఇక తల్లి తండ్రి ఉన్నారు కదా, వారు మనకు ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. వారు విశేషమైనటువంటి గురువులయ్యా అని చెప్పారు. చెబుతూ పితాచ ధర్మభక్తాచ విశేష గురవస్మృతా ఏతేషామపి భూపాల శృణుస్వ ప్రవరం గురం సర్వశాస్త్రాత్ తత్పజ్ఞైః భాషితం ప్రవదామితే యః పురాణాన్ని వదతి ధర్మయుక్తాని పండితః సంసారపార విచ్ఛేద కారణాన్ని సముత్తమః దేవపూజార్హ కర్మాణి దేవతా పూజనే ఫలం. వీరిలో ఎవరు శ్రేష్ఠులో అని అడిగావు కదా నాయన, వారి గురించి చెబుతున్నాను విను. శాస్త్రార్థములను వాటి యొక్క తత్వములు తెలిసినటువంటి వారు మొట్టమొదట మనకి గురువులు. వారు ఉత్కృష్టమైనటువంటి గురువులు. అలాగే ఈ సంసారం అనేటువంటి పాశం ఉంది కదా, ఆ పాశం నుండి భేదించి ఛేదించి ధర్మముతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి మార్గాన్ని తెలుపుతూ అనేక రహస్యములన్నీ కూడా తెలుపుతూ పురాణములన్నీ కూడా తెలిపినటువంటి వారు ఉత్తమ గురువులు అని చెప్పారు. చూడండి, ఆ సోమదత్తుడైనటువంటి బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు ఈ అడిగినటువంటి కల్మాషపాదుడికి చెబుతున్నాడు, శాస్త్రార్థముల యొక్క తత్వం తెలిసినటువంటి వారు ముందుగా. అలాగే ఈ సంసారం అనేటువంటిది ఉంది కదా, మనం నిత్యం కూడా ఇహ సంసారే, ఎప్పుడూ కూడా ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కదా. ఈ సంసారం అనేటువంటి దానిని పాశం ఇది. ఈ యొక్క వదిలిపెడితే ఆ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యంతో నిరంతరం కూడా మనం ఉండి సంసారమైనటువంటి దానికి బద్దులైపోయాం కదా. వాటి నుండి ఛేదించి ధర్మముతో కూడినటువంటి పురాణములను, ఇతిహాసములను ఎవరైతే బోధిస్తూ ఉంటారో వారు ఉత్తమమైనటువంటి గురువులు. ఇక దేవతలు పూజించుటకు తగిన కర్మలు, దేవతలు పూజించవలసినటువంటి కలుగు ఫలములను కూడా మనకి పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఏమిటయ్యా అంటే, సకల శాస్త్రార్థములు వాటి సారములు తెలిసినటువంటి పురాణములు మనకి తెలిపినటువంటి వారు గురువులు. అలాగే దేవతలందరినీ కూడా ఏ ప్రకారంగా పూజించాలి, ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తే మోక్షం కలుగుతుంది, దాని యొక్క తత్వం ఏమిటి
ఆ దేవతలు కూడా పూజించినటువంటి విషయములన్నీ కూడా మనకి ఈ పురాణములలో కూడా ఉన్నాయి కదా. సకల శాస్త్రముల యొక్క అర్థమంతా కూడా పురాణంలో ఉన్నది. అటువంటి పురాణములు బోధించేవారు ఉత్తమమైనటువంటి గురువులు అని చెప్పి ఆ కల్మాషపాదునికి మరిన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. పరంధాముని యొక్క అనుగ్రహం చేత మనం ప్రతినిత్యము కూడా శ్రీనివాసుని కృపచేత అనేక రకమైనటువంటి విషయములను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, శ్రవణం చేస్తూ ఉన్నాం. ఆ భాగ్యం కలగజేసినందుకు ఈనాడు పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క స్థిరవాసన నాడు శ్రీనివాసుని శ్రీచరణముల సంత మనం సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ ఈ శ్రవణం చేసే భాగ్యం ప్రసాదించినందుకు ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.